అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం జూన్లో జీవో నెంబర్ 97ని తీసుకొని వచ్చింది. ఈ జీవో నెంబర్ 97 వచ్చినప్పుడు అందరూ ఇది ఉపాధి, ట్రైనింగ్ సంబంధించిన ఏదైతే శాఖ ఉందో ఆ శాఖని ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖని పేరును మారుస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ జీవో నెంబర్ 97 ద్వారా జాతీయ విద్యా విధానం 2020ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ మోడ్లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఉందో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఉపాధి కల్పిస్తామని ఆనంద్ మహేంద్రాని చైర్మన్గా పెట్టి పీపీపీ పద్ధతిలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీకి ఇప్పుడు ఈ జీవో నెంబర్ 97 ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుతున్న విద్యా సంస్థలన్నింటినీ ప్రధానంగా ఐటీఐలని ఏటీసీలుగా మార్చి అనుసంధానం చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పాలిటెక్నిక్లను కూడా వీటిని అనుసంధానం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ స్కిల్ యూనివర్సిటీకి ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలని అనుసంధానం చేస్తే నష్టాలు ఉండవా? ప్రభుత్వం ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్లకి శక్తి అని చెప్పేసి శక్తి పాలసీని తీసుకొచ్చారు. శక్తి అంటే స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ అనే పేరుతో ఎస్హెచ్ఏకేటిఐ శక్తి అనే పేరుతో పాలసీని తీసుకొచ్చారు. ఈ శక్తి పాలసీలో ఏం పెట్టారు? శిక్షణ సంస్థలను చేర్చారు, ఐటీఐలను చేర్చారు, అలాగే ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందో దానికి దీన్ని అనుసంధానం చేశారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ జీవో నెంబర్ 97 ద్వారా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మేము ఎందుకు చేర్చామనంటే ఈ చేర్చడం వల్ల ఐటీఐలు కావచ్చు, అలాగే పాలిటెక్నిక్లు కావచ్చు, కొత్త కోర్సులను ఏర్పాటు చేస్తాం, టెక్నాలజీ కోర్సుల్ని, అలాగే ఇంటర్న్షిప్ పెరుగుతుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ పెరుగుతుంది, అలాగే ప్లేస్మెంట్ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. కొత్త టెక్నాలజీ కోర్సులు వస్తాయని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం చేసే ఈ వాదనలతో ప్రభుత్వం స్వభావం ఏంటో కూడా చెప్పట్లేదు. ఎస్బిటిఈటి ఉంటుందా ఉండదా? ఒకవేళ ఎస్బిటిఈటి ఉంటే దాని పాత్ర ఏమిటి? అలాగే పాలిటెక్నిక్ కాలేజీలని ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తే ఎస్బిటిఈటి అనే బోర్డుని ఉంచుతారో ఎత్తేస్తారో చెప్పలేదు. చెప్పకపోగా అసలు డిప్లొమాలో అకాడమిక్ స్టాండర్డ్స్ని ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పటి వరకు ఎస్బిటిఈటి నిర్ణయిస్తుంది అకాడమిక్స్ ఏమి ఉండాలి, అందులో ఆ డిప్లొమా విద్యార్థులు అకాడమిక్స్లో ఏం చదవాలి అనే అంశాలని వాళ్ళు నిర్ణయిస్తున్నారు. కానీ రేపు ఎస్బిటిఈటి లేకపోతే అకాడమిక్ స్టాండర్డ్స్ని ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ నిర్ణయించాల్సింది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వ పెట్టుబడులతో నడిచే యూనివర్సిటీ, అది జాతీయ విద్యా విధానంలో భాగంగా వచ్చిన యూనివర్సిటీ. మరి రేపు వాళ్ళు ప్రభుత్వ విద్యార్థులకి పేద విద్యార్థులకు అనుకూలంగా ఉండే అకాడమిక్ స్టాండర్డ్స్ నిర్ణయిస్తారా? ఇది ఒక సమస్యే. అలాగే ఎన్ని ఫీజులు ఉంటాయి? ఈ యూనివర్సిటీతో టైప్ అయిన తర్వాత కోర్సు నేర్చుకోవాలంటే కార్పొరేట్ కంపెనీలు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఈ కార్పొరేట్ కంపెనీలు ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ కోర్సుల్ని ఫీజులు ఏమైనా తీసుకోరా? ఇప్పుడు ప్రభుత్వ పాలిటెక్నిక్లో చాలా తక్కువ ఫీజులతో, అది కూడా ఏదో అడ్మిషన్లోనో సందర్భంగానో ఇంకేదో ఎగ్జామ్ ఫీజు సందర్భంగానో మాత్రమే ఫీజులు ఉంటాయి తప్ప ఇతర ఏ ఫీజులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో లేవు. రేపు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేసిన తర్వాత ఈ ఫీజులు ఎవరు నిర్ణయిస్తారు? ఏ కోర్సుకి ఎంత ఫీజు ఉండాలని ఎక్కడ నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? ఈ ఫీజులు పేద విద్యార్థులు ఎఫర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఇది కూడా కనీసం దీని మీద కూడా సరైన స్పష్టత లేదు. అలాగే పీపీపీ మోడల్ని తీసుకొస్తే ప్రైవేటీకరణ పెరుగుతుంది విద్యారంగంలో, కార్పొరేటీకరణ పెరుగుతుంది విద్యారంగంలో, మల్టీనేషనల్ కంపెనీలకి కావాల్సిన మ్యాన్ పవర్, రెడీ టు మ్యాన్ పవర్ అనే పద్ధతిలో వాళ్ళ కంపెనీలకు అనుసంధానంగా అనుకూలమైనటువంటి పరిశ్రమలకు అవసరం ఉన్న కోర్సులను ప్రవేశపెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి శ్రామిక వర్గాన్ని తయారు చేసుకొని ఈరోజు రెడీ టు మ్యాన్ పవర్ అనే పేరుతో తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న వాళ్ళకి ఇది ఎట్లా అందుతుంది? దీని మీద కూడా కనీసం ప్రభుత్వం సరిగా స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఇప్పటి వరకు పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన తర్వాత బీటెక్లోకి విద్యార్థులు వెళ్తారు. ఎలా వెళ్తారు? బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా ఆ విద్యార్థులు ఒక పాలిటెక్నిక్లో బీటెక్
వెళ్ళడం కోసం అకాడమిక్ పాత్వే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ అకాడమిక్ పాత్వే లేకపోతే కేవలం రెడీ టు మ్యాన్ పవర్ అనే పద్ధతిలో పరిశ్రమలకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని తయారు చేసే కేంద్రాలుగానే రేపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు పద్ధతిలో నిర్వహిస్తే ఈ బీటెక్లోకి వెళ్ళడానికి లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో వెళ్ళాలి, చదువుకోవాలి, బీటెక్లోకి వెళ్ళలేని పేద విద్యార్థుల అకాడమిక్ పాత్వే లేకపోవడం వల్ల వీళ్ళు ఎలా బీటెక్ చదువుకోవడానికి అవకాశం ఉంటుందో కూడా ఇక్కడ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇవ్వలేదు. అసలు డిప్లొమా అంటేనే డిప్లొమా, టెక్నికల్ ప్లస్ ఇంజనీరింగ్ ప్లస్ ఇంజనీరింగ్ ఫండమెంటల్ నేర్చుకోవడం, అలాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ నేర్చుకోవడం, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడం, అలాగే ఉన్నత విద్య అవకాశాలని సృష్టించుకోవడం, ఉన్నత విద్యకి వెళ్ళడం. మరి డిప్లొమా అంటేనే ఇది. ఈ డిప్లొమాలో టెక్నికల్, ఇంజనీరింగ్ ఫండమెంటల్ అనుభవం లేకుండా ఉన్నత విద్యకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ సమానంగా ఉంటేనే డిప్లొమా విద్యగా ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం కార్పొరేట్ పరిశ్రమలకు కావాల్సినటువంటి వర్కర్లని, మ్యాన్ పవర్ని తయారు చేసే కేంద్రాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు జాతీయ విద్యా విధానాన్ని ప్రత్యక్షంగా శక్తి పాలసీ పేరుతో తెలంగాణలో అమలు చేయబోతూ ఉంది. దీన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతూ ఉంది. అలాగే నిజంగా మీరు విద్యార్థులకి ఉపయోగం జరిగేదైతే, విద్యార్థులకే ప్లేస్మెంట్స్ పెరుగుతాయి అనుకుంటే, విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది అనుకుంటే, అది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో ఎందుకు? ప్రైవేట్ పబ్లిక్ పద్ధతిలో నడుస్తున్న ఇందులోనెందుకు? ఇక్కడ పారదర్శకత ఎట్లా ఉంటుంది? అలాగే విద్యార్థి హక్కులు ఎట్లా ఉంటాయి? అధ్యాపకుల సర్వీస్ ఎట్లా ఉంటుంది? ఫీజుల నియంత్రణ ఉంటుందా, ఉండదా? అలాగే అసలు ప్రభుత్వం నుంచి ఈ అంశంలో స్పష్టత లేదు. జీవో నెంబర్ 97లో పాలిటెక్నిక్ విద్యని అసలు ఏముందో, పాలిటెక్నిక్ విద్యకి సంబంధించిన అంశాలు ఏమున్నాయో పూర్తిగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ఉద్దేశం అసలు ప్రభుత్వానికి ఉందా లేదో కూడా తెలియదు. కాబట్టి ప్రభుత్వం మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. అలాగే ఈ శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడాలి. అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ని విలీనం చేస్తారా? ఒకవేళ చేస్తే ఏ పద్ధతిలో ఉంటుంది? అసలు ప్రభుత్వ విద్యను తీసుకెళ్ళి, ప్రభుత్వ పాలిటెక్నిక్ని తీసుకెళ్ళి ప్రైవేటు పబ్లిక్ మోడ్లో నడిచే పీపీపీ మోడల్లో నడిచే ఈ సంస్థలు ఎందుకు, ఈ సంస్థకి ఎందుకు ఇది చేయాలి? ఇట్లా చేయడం ద్వారా చేస్తే పాలిటెక్నిక్ అధ్యాపకుల పరిస్థితి ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి, పేద విద్యార్థులు ఏంటి, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ పట్ల ఏంటి? అలాగే ఈ ప్రధానంగా ఈ పీపీ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి, ఇతర పేద వర్గాలకు వచ్చేటటువంటి స్కాలర్షిప్లు ఉంటాయా, ఉండవా? ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా, ఉండదా? అందుకోసమనే ఈ అంశాలేమీ స్పష్టత తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. అలాగే ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న వాళ్ళ అధ్యాపకులను ఏం చేస్తారో కూడా చెప్పలేదు. అందుకే మేము అడుగుతున్నది ఏమిటంటే, మీరు ఇవన్నీ స్పష్టంగా విద్యార్థులకు చెప్పాలి. అలాగే ప్రతి ప్రభుత్వ కాలేజీలో అకాడమిక్ స్టాండర్డ్స్ని పెంచాలి, లైబ్రరీని ఇవ్వాలి, హాస్టల్స్ని ఇవ్వాలి, ల్యాబ్స్ ఇవ్వాలి, యంత్రాలను పెట్టాలి. అలాగే అక్కడే స్కిల్ నేర్చుకునే ప్రయత్నం జరగాలి తప్ప ఇంకో రూపంలో కాదు. అలాగే పరిశ్రమలకు అవసరమైనటువంటి కోర్సులు కాకుండా పాలిటెక్నిక్ విద్యలో అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండాలి, ఉన్నత విద్యలోకి వెళ్ళే అవకాశాలు ఇవ్వాలి. లాటరల్ ఎంట్రీ ద్వారా విద్యార్థులు బీటెక్లోకి వెళ్ళే ఇది ఉండాలి. విద్యార్థి హక్కులు అక్కడ అవకాశం ఉండాలి. కాబట్టి ఈ పద్ధతిలో మీరు ఇది నిర్ణయించకుండా ఒకేసారి శక్తి పాలసీ పేరుతో తీసుకొచ్చి ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యని, అలాగే పేద వర్గాలు ఇంజనీరింగ్లోకి వెళ్ళలేని పేద వర్గాల విద్యార్థులు చదువుకునే సాంకేతిక విద్యని, టెక్నికల్ విద్యని ఈ వర్గాలకు దూరం చేయొద్దు. అలాగే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పాలన అందించండి. జాతీయ విద్యా విధానం, బీజేపీ విద్యా విధానం ఇక్కడ అవసరం లేదు. ఆ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ని కాపాడాలని, ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందో దానికి అనుసంధానం చేయకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ పాలిటెక్నిక్ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము కోరుతున్నాం. అలా చేయని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులందరినీ ఈ శక్తి పాలసీకి వ్యతిరేకంగా జీవో నెంబర్ 97 రద్దు చేసేంత వరకు కూడా రాష్ట్రంలో పోరాటాన్ని నిర్వహించడానికి కూడా మేము సిద్ధం. ఇట్లా చేయడం ద్వారా పేద విద్యార్థులకి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా టెక్నికల్ విద్యను దూరం చేయడమే అని భావిస్తూ ధన్యవాదాలు.